హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. క్యూట్నెస్ వెనుక ఇంత క్రూరత్వమా? ఇదే చర్చ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకన్నాను ఈ మాట అంటే, వినుత కోట చూడటానికి చాలా చక్కగా కట్టుబొట్టు హుందాగా ఎప్పుడు తన భర్త చంద్రబాబుతో కలిసి పొలిటికల్ కార్యకలాపాల్లో పాల్గొనేది. చూడగానే ముచ్చటేసేది చాలా మందికి. చాలా చక్కగా హిందూ సంప్రదాయ సిద్ధంగా ఉన్నది అని, చాలా క్యూట్గా కూడా ఉండేది. మరి ఇంత క్యూట్గా ఉండే ఆవిడ వెనక ఇంత కుట్ర, కుతంత్రం, క్రూరత్వం దాగి ఉందా అన్న మాటలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే రాయుడు అలియాస్ శ్రీనివాస్ని నార్మల్గా మామూలుగా లేదు. అతన్ని ఒక గోడౌన్లో, ఏర్పేడు వద్ద ఒక గోడౌన్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి చెన్నైలో ఉన్న కూవం నదిలో పడేశారు. ఆ కూవం నదిలో పడేసిన తర్వాత శవం ఉబ్బిపోయి బయటకి తేలొస్తే పోలీసులు గుర్తించి ఈ శవం ఎవరిది అని చెప్పేసి వాకపు చేస్తే సీసీ కెమెరాలన్నీ చూసిన తర్వాత ఇది ఏపీ పేరుతోటి రిజిస్ట్రేషన్ తోటి ఒక కారు, తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఒక కారు, 2 కార్లలో వచ్చి ఆ శవాన్ని అక్కడ పడేసి వెళ్ళినట్టుగా తేలింది. ఆ కార్లు ఎవరైనా వాకపు చేస్తే వీళ్ళవి వచ్చి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ఆ రాయుడిని ఇప్పుడు కాదు, ఇంతకు ముందే రాయుడిని దాదాపు 2-3 నెలల క్రితమే రాయుడిని ఇలాగే బంధించి చిత్రహింసలకు గురి చేస్తే అది తెలిసి పార్టీ అధిష్టానం ఇది తప్పు, ఈ రకమైన చర్యలకు దూరంగా ఉండాలి, మిమ్మల్ని పార్టీ నుంచి దూరంగా పెడుతున్నాం, పార్టీ కార్యకలాపాలకు మీరు హాజరు కాకండి అని చెప్పేసి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసిందట. ఈ పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని జనసేన పార్టీ ఆ రోజే 3 నెలల క్రితమే చెప్పిందట. అప్పుడు జనసేన పార్టీ ఇచ్చిన వార్నింగ్ని విని ఆ తర్వాత వినుత కోట ఆ పిల్లాన్ని వదిలేసింది. వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ మొన్న జూన్ 21వ తారీఖున మేము ఈ అబ్బాయి మమ్మల్ని ద్రోహం చేశాడు, మాతో ఉండి మాకే ద్రోహం చేశాడు కాబట్టి ఈ అబ్బాయిని మేము ఉద్యోగం నుంచి తీసేస్తున్నాము, తనకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ తీసేశారు. తీసేసిన తర్వాత చాలా రోజుల తర్వాత, 1 నెల 2 నెలల తర్వాత ఈ రకమైన ప్రకటన ఇచ్చారు. అంటే అప్పటికే మనసులో హత్యా పథకం రచించారేమో. ఎందుకంటే జూన్ 21న ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్తే ఆ తర్వాత అతను గనక చనిపోతే అతనికి సంబంధించి ఆ హత్యారోపణలు వీళ్ళ మీద రావు కదా అన్న ఉద్దేశంతో బహుశా ప్రీ ప్లాన్డ్గా చేసి ఉండొచ్చు. అయితే రాయుడు అలియాస్ శ్రీనివాస్ 15 ఏళ్ల క్రితం నుంచి, అంటే దాదాపు ఆ పిల్లాడు 12-13 ఏళ్ల దగ్గర ఆ వయసు ఉన్నప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో పెరిగాడట. వీళ్ళతో పాటే ఉంటూ, వీళ్ళతో పాటే తింటూ, ఒక పిఏగా, డ్రైవర్గా, ఆమెకు పర్సనల్ అసిస్టెంట్గా ఈ రకంగా ఆ పిల్లాడు వాళ్ళ కుటుంబంలో భాగమయ్యాడు. నిజానికి తల్లిదండ్రులు లేరట, చిన్నప్పటి చనిపోయారు. వాళ్ళ బామ్మే అతన్ని పెంచి పెద్ద చేసింది. సో దాదాపు అతని ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళతోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అయితే స్థానికంగా చర్చించుకుంటున్నది ఏంటంటే, అసలు ఆ పిల్లాడిని ట్రాప్ చేశాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ట్రాప్ చేసి ఆ పిల్లాడిని, సో ఆ పిల్లాడితోటి సుపారీ ఇచ్చి వీళ్ళని చెప్పాడు అనేది ప్రధానంగా వినుత కోట చెప్తున్న కథనం. వినుత కోట అంతకుముందే వీడు మాకు ద్రోహం చేశాడు, మా దగ్గర ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాడు అనే ఆరోపణలు చేసిందట. అయితే ఇవన్నీ కూడా స్థానికంగా మాట్లాడుకునే వాళ్ళు ఏంటంటే, వినుత కోటకి సహజంగానే పబ్లిక్ అంటే మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా పని చేస్తే మీడియాలో వచ్చిందా లేదా, పవన్ కళ్యాణ్ గారి దాకా చేరిందా లేదా, ఇలాంటి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీడియా కోసమే కొన్ని పనులు చేస్తూ ఉంటుంది, కొన్ని స్ట్రాటజిక్గా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నాకు ఇట్లా ప్రాణభయం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆ అమ్మాయితో మాట్లాడి ఏదైనా పదవిస్తాడన్న ఉద్దేశంతో ఆ రకమైన ఆరోపణలు చేసిందని అందరూ అనుకున్నారు. నిజమైన ఆరోపణలు కాదు, కేవలం ఈ రకంగా సానుభూతి కోసమే చేసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే, కొన్ని పర్సనల్ వీడియోస్ ఏవో ఆ పిల్లాడి దగ్గర ఉన్నాయని, ఈ చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో రాయుడు పర్సనల్ వీడియోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేశాడు అన్నది ప్రధానంగా అక్కడ చర్చ జరుగుతోంది. మరి ఆ వీడియోలు ఏంటి, ఆ వీడియోల్లో ఏముంది, పర్సనల్ వీడియోస్ అంటే ఏ రకంగా ఆలోచించాలి, మరి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసే ఉన్నారు, అన్యోన్యంగానే ఉంటారు, మరి వీళ్ళిద్దరూ పర్సనల్గా ఉన్నప్పుడు ఏమన్నా వీడియోలు చిత్రీకరించాడా, అసలు ఆ అబ్బాయి తన చేతి మీద వినుత అక్క అని టాటూ కూడా వేసుకుంటాడట.
అలాంటి పిల్లోడు ఎందుకు ఈ రకంగా మారిపోయాడు? సో నిజంగా ట్రాప్లో పడ్డాడా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణాన్ని బలిగొనటం మాత్రం చాలా ఆవేదనపూర్వకమైన అంశం. ఎన్నైనా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, చర్చించుకోవచ్చు, కానీ ఒక నిండు ప్రాణాన్ని తీయటం, అది కూడా అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత కొంచెం ఆవేదన కలిగించే అంశమే. బహుశా పాపం ఆ ముసలి బామ్మ ఆవిడ బాధ వర్ణనాతీతం అని చెప్పాలంటే, ఉన్న ఒక్కగానొక్క మనవుడు ఈ రకంగా ఇంత దారుణంగా అంటే ఆవిడ మనోవేదన ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది ఇప్పుడు పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆ వీడియోలు ఏంటి, ఇంకేమన్నా వీడియోలు ఉన్నాయా అంటే, నా ఉద్దేశంలో ఇంకేదైనా వేరే అసాంఘిక కార్యకలాపాలు, లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలు, లేకపోతే ఇంకేదైనా ఇటువంటి డ్రగ్స్ మాఫియాలు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి రాకెట్లు కూడా ఉన్నాయా? పోలీసులు ఛేదిస్తే కానీ తెలియదు. ఆ పిల్లోడి దగ్గర ఉండే వీడియోలు ఏంటి, ఆ పిల్లోడు ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, ఈ ఫోన్ కాల్స్, ఆ అబ్బాయి ఎవరెవరికి ఫోన్ కాల్స్లో నిత్యం టచ్లో ఉండేవాడు, ఇవన్నీ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. కారణాలు వెతికే పనిలో ఉన్నారు. కేవలం హత్యకు నిందితులుగా వీళ్ళు తేలినప్పటికీ ఏ పరిస్థితుల్లో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి కారణంగా ఈ హత్య చేశారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహుశా ఒక వారం 15 రోజులు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.